ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం కూడా మనం ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. ఎవరిని చూడకముందు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి. ఎవరితో సమయాన్ని గడపక ముందు దేవుడితో సమయాన్ని మనం గడిపేవారుగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనందరం కూడా వెతికేవారుగా ఉందాం. ఈ ఉదయం దేవునితో మనం మొదలు పెడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడవకని ఎడల కృప చూపుచున్నాను. ఆమెన్. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. మనుషుల ప్రేమ ఈరోజు ప్రేమగా ఉంటే రేపు ఏదైనా చిన్న సమస్య వస్తే ఎంత ప్రేమ ఇప్పటి వరకు చూపించారో దానికి 100 రెట్లు ద్వేషం చూపిస్తారు. అవునా కదా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుందో అంతకన్నా ఎక్కువగా మన కన్న తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు. కనుకనే మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమించి మనల్ని విడవకుండా మన పట్ల ఆయన కృప చూపుతున్నారు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నారు కనుక, తన శక్తివంతుడు కనుక ఆయనే నిన్ను రక్షిస్తాడు. బహు ఆనందముతో ఆయన నీ యందు సంతోషిస్తారు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును అని జెఫన్యా 3:17 కూడా ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముతో ఆయన హర్షించుచున్నాడు. దేవుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ సంతోషాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నీకు కావలిగా ఉంటున్నారు. విడవకుండా నీ ఎడల కృప చూపుతున్నారు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అందుకే లోకంలోనున్న ప్రతి కష్టాన్ని కూడా ఆయన తీర్చాడు. యెహోవా గుడ్డివారి కన్నులను తెరిచాడు, కృంగిన వారిని లేవనెత్తారు, నీతిమంతులను ప్రేమించారు, యెహోవా పరదేశులను కాపాడారు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించారు. దేవుడు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక నిన్ను విడవను, నీ ఎడల కృప చూపిస్తాను, శాంతము వహిస్తాను, నీ సంతోషాన్ని నేను కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు మనతో ఇలా మాట్లాడతారు? మనల్ని ప్రేమించుచున్న దేవుడే ఈ మాటలు మనకు మాట్లాడి మనల్ని ఆదరించుచున్న దేవుడు. ఆమెన్. కనుక మనం దేవుడి ఎడల భక్తి శ్రద్ధలతో ఉందాము. ఆయన మనల్ని ప్రేమించుచున్నారు కనుక ఆయన కృపను మన పట్ల చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా చేయవలసిందంతా చేయాలి. ఆయన యందు భయభక్తులతో జీవించాలి. యథార్థంగా నీతిమంతులుగా ఆయన ప్రేమను మనందరినీ కూడా పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు. ఇంక మమ్మల్ని విడవకుండా మా ఎడల కృప చూపుతున్నందుకు మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం నైనా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చూపుతున్న ప్రేమకై మీకు వందనాలు. మీరు చూపుతున్న కృపకై మీకు స్తోత్రాలు నైనా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా పట్ల చూపిస్తున్న ఈ ప్రేమనైనా దేవా వర్ణించలేనిది, ఈ కృపను నైనా మేము వివరించలేము ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ ప్రేమకు తగినట్లుగా, ఈ కృపకు తగినట్లుగా మేము జీవించినట్లు, మా జీవితాలను మార్చుకునేటట్లు, మీకు ఇష్టమైన భక్తి మేము చేయనట్లు మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. మీ యందు భయభక్తులతో జీవించే కృప మందరికి మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి మీకు మొరపెడుతున్నారో ప్రతి మొరను మీరు ఆలకించి వారికి కావలసిన కాపుదల కృప అనుగ్రహించండి. దేని గురించి వారు అడుగుతున్నారో నైనా వాటిని మీరు వారికి అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి, అప్పులు తీర్చుకునే మార్గాలను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా.
దేవా మీకు స్తోత్రాలు. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల్లో చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. దేవ వరద ప్రాంత ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి మహారక్షణను మీరు అనుగ్రహించండి. మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరువు రాకుండా మీరు సహాయం చేయండి. వ్యవసాయంలో ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారని బిడ్డలందరినీ నేను మీ పాదాలకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరి ఆలోచనలు నేను మీరు సఫలపరచండి. ప్రతి ఒక్కరి కోరికలను నేను మీరు తీర్చండి. ప్రతి ఒక్కరు మీ యందు విశ్వాసంగా నమ్మకంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. ఎవరు కూడా నేను మీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము ప్రభువా, మీ యందు మేము నిత్యము నిలిచినట్లు మీరు మాకు సహాయం చేయండి. మా నోటి మాటలో హృదయ జ్ఞానమునైనా ఈ రోజంతా మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మేము పాపంలో పడిపోకున్నట్లు మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుని మిమ్మల్ని ధ్యానించినట్లు మీరు మాకు సహాయం చేయండి. మీ వాక్కు చేత మమ్మల్ని సరిచేయండి. మీ వాక్కు చేతనైనా మమ్మల్ని నింపినైనా మిమ్మల్ని పోలి మీ బిడ్డల వలె మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. మీ స్వభావంలో మేము ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. పవిత్రులుగా యథార్థములుగా మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేస్తారని, మీ చేతి నీడలోనైనా మేము అనునిత్యం నేను ఎదుగునట్లు మీరు మాకు సహాయం చేస్తారని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలు కూడా మీ పాదాలకు అప్పచెప్తూ వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.